ఆంధ్రలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? లేదు బ్రో, ఏం బాగాలేదు. జగన్ ఉన్నప్పుడే బాగుంది. జగన్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ బాగుంది, మెడికల్ కాలేజీలు కట్టించా అన్నారు, కట్టించడానికి మొదలు పెట్టారు. తీరా ఎలక్షన్లప్పుడు ఓడిపోయారు, దాన్ని ఆపేస్తారు. మళ్ళీ దాన్ని ప్రైవేట్ చేయాలనుకుంటున్నారు. మరి ఇంకా పేద పిల్లలు ఎలా చదవాలి మెడికల్ కాలేజీలలో? దాన్ని కూడా వీళ్ళు ప్రైవేట్ చేస్తామంటున్నారు. ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగాలేదు. స్టేట్ పరంగా అయితే వాళ్ళే రిలీజియన్ ఫైట్లు పెట్టి వాళ్ళే గొడవలు పెట్టి బాగాలేదు బ్రో. కానీ వాళ్ళు ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటున్నారు, హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలుగా నెరవేర్చమంటున్నారు కదా. ఎక్కడ బ్రో, ఎక్కడ నెరవేర్చలేదే మరి. లేదు బ్రో. లేదా ఎందుకు జగన్ గారిది అంత నచ్చింది అంటున్నారు బ్రో? వీళ్ళు ఇంకా వచ్చి 1.5 year అవుతుంది కదా, కూటమి వచ్చి ఇంకా 3.5 year ఉంది కదా బ్రో. జగన్ 5 years పరిపాలన చేసినారు. 5 years లో 2 years లాక్డౌన్ లో వెళ్ళింది. సో లాక్డౌన్ లో వెళ్ళినప్పుడు ఇక్కడ పరిపాలన బాగానే ఉంది. ప్లస్ విజయవాడలో బెటర్ రైడ్ వాళ్ళు కడతా అన్నాడు, కట్టాడు. వరదలు లేవు జగన్ వల్ల. బెజవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాడు. జస్ట్ 2.5 years లోనే. జగన్ పరిపాలన చేసిన 5 years 2.5 years లాక్డౌన్ అయింది. లాక్డౌన్ లో కూడా వ్యాక్సినేషన్ లో ఏపీ టాప్ తెలంగాణ కంటే. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి డిప్యూటీ సీఎం గా ఆయన రోల్ తీసుకున్నప్పటి నుండి ఎలా చేస్తున్నారు బ్రో ఆయన? లేదు బ్రో, నేను పెద్ద పట్టించుకున్న ఆయన గురించి. సినిమాలే చూడండి, ఆయన చూస్తే. నారా లోకేష్ గారి గురించి ఏమంటారు బ్రో? ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా, ప్రెసెంట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఇండస్ట్రీస్ కనిపిస్తున్నారు, ఐటీ హబ్ గా మార్చాలనుకుంటున్నారు ఏపీని, వైజాగ్ ని. దాని గురించి ఏమంటారు? అంటే ప్రెసెంట్ ఇంకా 1.5 year అయింది కదా, ఇంకో 3 years తర్వాత మనం చూద్దాం. మనం చూడకుండా ఎలా అంటే ముందే డిసిషన్ అలా తీసుకుంటాం. ఆల్రెడీ గూగుల్ గా వచ్చేసింది కదా, వైజాగ్ వచ్చింది. అదే బ్రో చెప్తున్నా, మనం ముందే వాళ్ళు అనలేదు కదా బాగాలేదని. మనం 3 years చూసిన తర్వాత చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉంది బ్రో? బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఎలా చేస్తున్నారు? ఐటీ మినిస్టర్గా అన్ని బాగా చేస్తున్నారు. చంద్రబాబు గారు అంటే ఇంకా విజనరీ కాబట్టి అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ప్రెసెంట్ జగన్ గారు బయటకు వస్తున్నారు కదా, యాత్రలు పెడుతున్నారు. ఇప్పుడు బస్సు యాత్ర కానీ జనవరి నుండి పెడతా అంటున్నారు. ప్రజలు ఎక్కడికి వచ్చినా కానీ ఆయన పెళ్లికి పోయిన జనాలు ఎక్కువ వస్తున్నారు, తండోపతండాలకు వస్తున్నారు. కాబట్టి కూటమి మీద వ్యతిరేకత ఏర్పడిందని వాళ్ళు అంటున్నారు, భావిస్తున్నారు. దానికి మీరు ఏమంటారు? కూటమి మీద వ్యతిరేకత అంటే అన్ని చేస్తున్నారు కదా, ఇప్పుడు వ్యతిరేకత రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేస్తున్న అందరు చూస్తున్నారు. చంద్రబాబు గారు చేస్తుంది అన్ని అందరు చూస్తున్నారు, లోకేష్ గారు చేసి చూస్తున్నారు. వ్యతిరేకత రాదని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండొచ్చు అన్న? ఆయన మెయిన్ రోల్ ఆయనే కదా. ఆయన డిప్యూటీ సీఎం ఎలా ఉంది? డిప్యూటీ సీఎం ఆయన 24 ఎప్పుడు కష్టపడతానే ఉంటారు. ఆయన ఉండటం వల్లే టోటల్గా కూటమి రావటం కానీ ఎన్ని గవర్నమెంట్ ఆయన పార్టిసిపేషన్ చాలా ఉంది. ఓకే, మరి నారా లోకేష్ గారు ఇది పవన్ కళ్యాణ్ ఇద్దరిలో క్రేజ్ ఎక్కువ ఎవరుకుంది అంటారు? వాళ్ళిద్దరిని తీసుకుంటే ఆ ముగ్గురికి ఉంటదండి. ఎవరు తగ్గుతారు? పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ నాయకుడు అంటే మీరు ఎవరికి సపోర్ట్ ఎక్కువగా చేస్తారు? పవన్ కళ్యాణ్ గారా, నారా లోకేష్ గారా? ఎవరి వెర్షన్ వాళ్ళది, ఇద్దరిది సూపర్ వెర్షన్. ఇప్పుడు చంద్రబాబు గారుకి అసలు ఇంకా ఆయన మెయిన్ కదా, ఆయన నుంచే వీళ్ళు మెయిన్ ఆయన మెయిన్ పర్సన్. ఇక తర్వాత లోకేష్ గారు చేసేది చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కూటమి కలిసే ఉంటుంది, 2029లో కూడా కలిసే పోటీ చేస్తాం అంటున్నారు. అందుకని విడిపోయి అంటే సింగిల్ గా పోటీ చేస్తే మళ్ళీ జగన్ వచ్చి కూర్చుంటాడు అనే భయం వల్ల ఏర్పడింది అనుకోవచ్చు ఏమన్నా? కలిసి చేయటం వల్ల ఏంటంటే ఇది ఇట్లా కొన్ని రోజులు ఉండాలి, కొన్ని సంవత్సరాలు ఉంటే డెవలప్మెంట్ కంటిన్యూటీ అవుతుంది. లేదనుకోండి మళ్ళీ వేరే వాళ్ళు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో ఆయన అన్నారు. అది ఓవరాల్గా ఎలా ఉందంటారు? మరి ఓవరాల్గా అంతా హ్యాపీ. థ్యాంక్ యూ. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా ఉందన్న? అద్భుతంగా ఉంది, బాగుంది. ఎందుకు బాగుంది అనిపిస్తున్నారన్న? ఎందుకంటే జగన్ గారు ఆ ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఆల్రెడీ కూటమి మీద వ్యతిరేకత మొదలైంది అంటున్నారు. అది కాదు, అది అట్లాగే నడుస్తుంది అది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అది మళ్ళీ జగన్ని కోరుకోవట్లేదు అనమాట జనాలు, అదొక రీజన్ అది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాబు గారు విజన్, బాబు గారి థింకింగ్, బాబు గారి ఇంప్లిమెంటేషను అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అవి బాబు గారు విజన్ 2047 అన్నారు. విజన్ ఏదైతే ఉందో అప్పటి వరకు ఆయన ఉంటారా ఉండరా అని కొన్ని రూల్స్ ఇలా చేస్తున్నారు క్రిటిక్స్ అన్ని వాళ్ళు, ప్రతిపక్షం. అండి అది ఆయన ఉండాల్సిన పని లేదు కదా, విజన్ అంటున్నారు. అది ఆయన విజన్ నెరవేరితే చాలది. అంటే ఇంకా బాబు గారు తర్వాత నాయకుడిని మీరు ఎవరు చూస్తున్నారా? లోకేష్ గారు ఉన్నారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ లక్షణాలు మీలో ఎవరికి కనిపిస్తున్నాయి ఇద్దరు అంటే? ఎవరి పేరు చెప్తారు? ఇద్దరికి ఉన్నాయి అంటారు. కాకపోతే లెగసీ ఏంటంటే కొంచెం ఆయనకి కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ టీడీపీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆయనకి కొంచెం ఎక్కువ ఉంటుంది అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్. ఒకరికి ఉన్నది ఒకరికి ఉండదు, ఒకరు లేని ఇంకోళ్ళకి ఉండదు అట్లా.
అన్నీ చంద్రబాబు నాయుడుకి ఉన్నాయి, గారికే ఉన్నాయి, అన్నీ పవన్ కళ్యాణ్కి, అట్లా కాదు అది. అండ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియో మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు అది. సో ఆయన ఉండాలి, ఆయన ఉంటేనే జరుగుతుంది అనేది. ఒకవైపు సంక్షేమం ఉంది, ఇంకో వైపు చూసుకుంటే అభివృద్ధి అని డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ ఐటీ కానీ ఇవన్నీ రావాలంటారు. ఏది ఎక్కువ ఉంటే బెటర్ అంటారు డెవలప్ అవ్వడానికి? కానీ ఎక్కువ సంక్షేమం మీదే ఫోకస్ చేస్తున్నారు కదా, కేవలం ఓట్ల కోసమే ఇవన్నీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను ఒక మాట ఇచ్చి వచ్చాను, అది నెరవేరాలి అంటే సంక్షేమాన్ని కూడా నేను కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు మీకు సంక్షేమం నేను ఆల్రెడీ మాట ఇచ్చాను, సంక్షేమం నేనేమి ఇవ్వను, మీకు నేను డెవలప్మెంటే చేస్తాను అంటే పక్క నుంచి వీళ్ళందరూ ఉన్నారు కదా. అదే ప్రజల్ని సోమరులను చేస్తున్నారు, దానికి అలవాటు చేస్తున్నారు అనుకోవచ్చు కదా మనం. ఆల్రెడీ అలవాటు పడ్డారు కదా, అలవాటు పడిన వాళ్ళని అట్లాగే చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఆ ప్రజల్లో మార్పు రావాలి, అది అని నా అభిప్రాయం. అది పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉందని డిప్యూటీ సీఎంగా ఆయన బాగా చేస్తున్నారా లేదన్న, ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా లేదా? చేస్తున్నారే అనుకుంటున్నాను. సరే, కూటమి 2029 వరకు కలిసే ఉంటుంది, 2029లో కూడా కలిసి మరీ మేము పోటీ చేస్తామంటున్నారు. అంటే సింగిల్గా వాళ్ళు పోటీ చేయడానికి భయపడుతున్నారు అనుకోవచ్చు ఏమన్నా? అట్లా ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, మీ ఇద్దరు కలిసి చేస్తున్నారు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, అది ఒక అసోసియేషన్ ఫామ్ అయింది, ఫ్రెండ్షిప్ అది. ఇప్పుడు మీరు ఎక్కువ ఒక 1 year పాటు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు కలిసి టేకప్ చేస్తున్నారు, వెంటనే వేరే వాళ్ళతో మూవ్ అవ్వాలంటే మూవ్ అవుతారా? మూవ్ లేరు, కాలేరు కదా. అంతే, అది కూడా. ఇంకోటన్నా, ఆంధ్రాలో రైతుల్ని పట్టించుకోవట్లేదు కానీ టికెట్లు అఖండ ఇప్పుడు రిలీజ్ ఉంది, దానికి టికెట్ ప్రైజులు పెంచారు అంటున్నారు, దాని మీద ఒక ట్రోల్స్ వస్తున్నాయి, దానికి ఏమంటారు? తెలియదు, దాని మీద ఐడియా లేదు. సరే, ఓవరాల్గా ఏం చెప్తారన్న, కూటమి పరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటారు లేదా? బాగుందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నాకు అక్కడ తెలియదు అది, బట్ మామూలుగా న్యూస్ ప్రకారంగా ప్లస్ నా నేటివ్ ప్లేస్ అక్కడే కాబట్టి నాకు తెలుసు కాబట్టి బాగానే ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. యూ వెల్కమ్. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? అందరూ చెప్తున్నారు అన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు, జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ అన్ని నిలిపేశారు అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీమ్స్ సేమ్, అదే పేరు మార్చి పెట్టాము, మేము కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. 6 మార్చి పెట్టినా కూడా పేమెంట్స్ కాలేదని రోజు చూస్తున్నాం పేపర్స్ లో. అది చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చారో 6 గ్యారంటీలు మేము అమలు చేసామంటున్నారు కదా, ప్రజలకి సంక్షేమం ఏదైతే హామీలు ఇచ్చామో సంక్షేమం మీ దగ్గర ఫోకస్ చేస్తామంటున్నారు. ఇక్కడ నాకు తెలియదు కదా, 6 గ్యారంటీలు ఇవ్వలేదు అని పేపర్ చూస్తున్నాను, ఇచ్చినారో లేదో అక్కడ మీరు ఎంక్వైరీ చేసి చూడాలి. ఎందుకు జగన్ గారిది బాగుందని టీడీపీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాగాలేదు అంటున్నారు సార్? ఏమైనా డిఫరెన్స్ ఏమైనా గమనించారు ఇద్దరికి? అప్పుడు వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి నో మచ్ డిఫరెన్స్. నా ఒపీనియన్. జగన్ వస్తేనే ఎందుకు బెటర్ అంటారు సార్? కొన్ని దొందే ఇంకోటి సార్, ప్రజలు అనేది సంక్షేమానికి ఎక్కువగా అలవాటు పడ్డారు, నా రాజకీయ నాయకులు వాటి మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే సంక్షేమం మీద ఫోకస్ చేస్తేనే జనాలకి అలవాటు చేశారంటారా? అది పద్ధతి కాదు. స్కీమ్స్ కొన్నిటికైతే కొన్ని ఉండాలి కానీ మరీ ప్రజలను సోంబేరి చేయవద్దు. అది ఇంకోటి, డెవలప్మెంట్ అవ్వాలంటే మెయిన్ గా ఉండాల్సింది ఏంటి సార్? డెవలప్మెంట్ అంటే అందరినీ ఇన్వాల్వ్ చేయాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో, గవర్నమెంట్ ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోవాలా అన్ని. సార్ ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు తర్వాత నెక్స్ట్ నారా లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇద్దరులో ది బెస్ట్ నాయకుడు నెక్స్ట్ ఆయన తర్వాత అంటే వాళ్ళ ఇద్దరులో ఎవరి పేరు చెప్తారు సార్? లోకేష్ క్వాలిఫైడ్, ఈ పవన్ కళ్యాణ్కి ఏమి క్వాలిఫికేషన్ లేదు. ఈజ్ ది బెస్ట్ పర్సన్ అమంగ్. లోకేష్ బెస్ట్ అంటారు. లోకేష్ బెస్ట్. సార్ ఓవరాల్ గా ఏమంటారు సార్? లోకేష్, వాళ్ళిద్దరిలో లోకేష్ బెస్ట్. ఇప్పుడు ఇంకా అనదర్ 3.5 years ఉంది కదా, లెట్ us see. ఓకే, థ్యాంక్ యూ.